జై సీతారాం. గతాన్ని మార్చలేం, భవిష్యత్తును మార్చుకుందాం. వివాహానంతరం అతని జీతాన్ని తల్లి అకౌంట్లో సగం, మీ అకౌంట్లో సగం ట్రాన్స్ఫర్ అయ్యేలా ఏర్పాటు చేయాలి. తన భార్యగా, ఇల్లాలుగా అంటే ఇంటి యజమానురాలుగా నీకు అతడు ఇచ్చే నిజమైన సాధికారత అదే. ఆ డబ్బుతోనే నీ సంసారాన్ని నడిపే సంస్కారం నీవు నేర్చుకోవాలి. అంటే నీవు పొదుపుగా ఖర్చు చేయడం నేర్చుకోవాలి. సోంబేరితనం, దుబారా ఖర్చు చేయడం అలవాటు చేసుకోకుండా ఉంటే అదే పొదుపు. అతని తల్లి దగ్గర ఉన్న నీ భర్త జీతం భద్రంగా ఉంటుంది. మరోసారి చెబుతున్నా, నీకే కాదు మీ అత్తమ్మకు కూడా డబ్బుతో ప్రయోజనం లేదు. కనుక ఆమె దగ్గర ఉన్న డబ్బు భవిష్యత్తులో మీ పిల్లల చదువులకు, పెళ్లిళ్లకు అవసరమవుతాయి. మీకు ఎప్పుడైనా కొద్దో గొప్ప అవసరమైతే ఆమెను అడిగి తీసుకోవచ్చు. అలా అని తిరుగు వ్రాయలేని అగ్రిమెంట్ వ్రాయించుకోండి. ప్రతిగా జీవితాంతం తోడుగా ఉంటానని, మీ అత్తమామల్ని నీ స్వంత తల్లిదండ్రుల్లా ఆదరిస్తానని, గౌరవిస్తానని అగ్రిమెంట్ రాసివ్వండి. మీ అమ్మ తన అత్తగారిని అంటే మీ నానమ్మను ఎలా ఆదరించిందో, ఎలా గౌరవించిందో నీకు తెలిసే ఉంటుంది. నువ్వు మాత్రం నీ అత్తగారిని నీ స్వంత తల్లి కంటే మిన్నగా ఆదరించు, గౌరవించు. ఒకవేళ మీ అమ్మ తన అత్త పట్ల తప్పు చేసినట్లయితే అదే తప్పు నువ్వు కూడా చేయనవసరం లేదు. అప్పుడే నీ భర్తను నీవు గౌరవించినట్లు. నీ భర్త మీద లేని గౌరవం నీ అత్త మీద ఎందుకుంటుంది? ఇది సింపుల్ లాజిక్. తన తల్లిని గౌరవించే భార్యను మనస్ఫూర్తిగా సమాదరిస్తాడు భర్త. ఈ విషయంలోనే చాలామంది మహిళలు తప్పు చేసి తమ జీవితాలను తమకు తెలియకుండానే నిస్సారంగా గడిపేశారు. ఇంకా గడిపేస్తూనే ఉన్నారు. వాళ్లను చూసి జాలి పడడం తప్ప ఎవరూ ఏమీ చెయ్యలేరు. అదే తప్పు నువ్వు చెయ్యకు. అప్పుడే నీవు నీ భర్త నుండి నిజమైన ఆనందాన్ని పొందగలుగుతావు. ప్రపంచంలోని స్త్రీలందరూ దేవతలే. అయితే తాము దేవతలమన్న సంగతి వారికి తెలియదు. అందుకే వారు తెలిసి తెలియని, అర్థం లేని అసూయ ద్వేషాలతో అత్తగారిని, ఆడపడుచులను దూరం పెడతారు. అలా కాకుండా తాము దేవతలమని ఎరిగి దేవతల్లా ఆలోచించి మంచి మార్గంలో నడుచుకోవాలి. మీ అమ్మ ఒక దేవత, అలాగే మీ అత్త కూడా ఒక దేవతే. ఆమెను గౌరవించు, పూజించు. నీ అత్తగారి ఆశీస్సులే నీకు శ్రీరామ రక్ష. నీ భర్త నీకు ఒక దైవం. భర్తను భక్తితో గౌరవించడం హిందూ సాంప్రదాయం. భర్త గొప్ప, భార్య గొప్ప అనే భావన మనసులోకి రానివ్వద్దు. నీవు అతనిని గౌరవిస్తేనే అతడు నీ ముందు పురుషుడవుతాడు. హీనంగా చూస్తే నపుంసకుడవుతాడు. మళ్ళీ చెబుతున్నాను, జాగ్రత్తగా వినండి. నీవు నీ భర్తను గౌరవిస్తే అతడు నీ ముందు పురుషుడవుతాడు. జై హింద్, జై సీతారాం.